హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు మనం చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలను చూద్దాం. శనగిత్తనాలు చిన్ని కప్పు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1 చిన్నది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టి కడాయిలోకి నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత శనగిత్తనాలను వేసి శనగిత్తనాలని బాగా మగ్గించాలి. శనగిత్తనాలు బాగా మగ్గిన తర్వాత ఆవాలు జీలకర్రను వేసి మగ్గించాలి. ఇందులోని పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించాలి. ఇప్పుడు కరివేపాకును వేసి బాగా మగ్గించాలి. అంత బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసి ఆ పసుపునంతా కూడా బాగా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయను కట్ చేసి నిమ్మకాయను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చల్లార్చిన అన్నంను తీసుకొని ఇందులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత చివరిగా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చిత్రాన్నం రెడీ అయిపోతుంది. చిత్రాన్నంలోకి దాల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.